ఫైనలీ మేము కార్ తీసుకున్నప్పుడు తీసిన వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా అండ్ స్పెషల్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకు మాత్రమే ఇంత స్పెషల్గా ఎందుకు అనిపిస్తుంది, ఇంత హ్యాపీగా ఎందుకు అనిపిస్తుంది అనేది తెలుస్తుంది వాళ్ళకి. అండ్ మేము చాలా అంటే చాలా మిడిల్ క్లాస్ అండ్ కార్ తీసుకుంటున్నందుకు చాలా ప్రౌడ్గా ఉంది. అండ్ ఇది ఒక అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతున్నాం మా లైఫ్లో. చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసామండి మేము. చాలామంది అనుకుంటారు కారే కదా తీసుకుంది, ఎందుకు ఇంత షో ఆఫ్ చేస్తున్నారు అని. ఇదైతే షో ఆఫ్ నేను అనుకోనండి. ఒక డ్రీమ్, ఒక అచీవ్మెంట్ లాగా మా లైఫ్లో మేము ఫీల్ అవుతున్నాము. అండ్ మీరు తీసుకోవచ్చు కదా అని చాలామంది మా ఫ్రెండ్స్లో కానీ, మా కలీగ్స్లో కానీ, ఇంకా మా రిలేటివ్స్లో కానీ అంటారు. కానీ దాని వెనకాల ఎంత కథ ఉంది, ఎంత నడుస్తుందని మాకు తెలుసు, మాకు మాత్రమే తెలుసు. అండ్ కారు మేము తీసుకోవడం మాకు పెద్ద విషయమే అని ఎందుకు అంటున్నాను అంటే, మా లైఫ్లో చాలా అంటే చాలా ఇష్యూసే జరిగాయి. ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, అలాగే ఫినాన్షియల్ ఇష్యూస్ కానీ అట్లాగా. సో అందుకే మాకైతే చాలా లేట్ అయింది. యాక్చువల్గా మేము బెంగళూరులో ఉన్నప్పుడు, అంటే జిని పుట్టక ముందనమాట, ఒక బేబీ మాకంటూ ఒక బేబీ బయటికి రాకముందే ఒక కారు తీసుకోవాలని అనుకున్నాము. ఎందుకంటే అక్కడ ఉన్న లైఫ్ స్టైల్కి, అంటే అక్కడున్న ట్రాఫిక్ కానీ, అలాగే పొల్యూషన్ కానీ చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది. ఒక్కొక్కసారి గంటలు ట్రాఫిక్లో ఉన్న రోజులు కానీ ఉన్నాయి మాకు. సో అందుకని చెప్పి మాకంటూ ఒక బేబీ బయటికి రాకముందే మేము కార్ తీసుకోవాలన్న థాట్లో ఉన్నాము. కాకపోతే అది అవ్వలేదు, ఎందుకంటే లాక్డౌన్ వల్ల మేము ఊరికి వచ్చేసాము ఒంగోలుకి. సో అది మళ్ళీ చెప్తాను విషయం. ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు కేక్ కట్ చేస్తున్నానంటే, మా కార్ డెలివరీ అయింది ఎప్పుడంటే October 24th, అంటే అది నా బర్త్డే అనమాట. మా హస్బెండ్ అలా ప్లాన్ చేశారు, ఆ రోజే కార్ డెలివరీ అవ్వాలి అని. సో అలాగే చేశారు. అనుకున్నది అనుకున్నట్టు మంచిగా అయింది బాబా దయ వల్ల. అండ్ జిని చూసారా ఎలా ఉన్నాడు, కొంచెం డల్గా ఉన్నట్టు అనిపిస్తున్నాడు కదా. చాలా అంటే చాలా బాగాలేదు అప్పుడు జినికి. ఫుల్ కోల్డ్ అనుకుంటాను, కోల్డ్ అండ్ ఫీవర్. మనకి కోల్డ్ ఒకటి ఉంటే చాలు కదా, మొత్తం మనిషినంతా కుంగదీసేస్తుంది. సో అందుకని చెప్పి జిని కొంచెం అలా ఉన్నాడు, కొంచెం మబ్బుగా అన్నట్టు. అండ్ ఇక్కడ మీరు అనుకోవచ్చు హనీ పాప లేదు అని. హనీ పాప అప్పుడు మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉండింది. దివాళీకో దేనికో, దసరాకు అనుకుంటా, అవును దసరాకి వెళ్ళారు. సో అక్కడ హనీ స్ట్రక్ అయిపోయింది. సో అందుకే వైభవ్, జిని, నేను, మా హస్బెండ్ మాత్రమే ఉన్నాము కార్ డెలివరీ అప్పుడు. చాలా ఫీల్ అయింది హనీ పాప మాతో లేదని. సో అందుకని చెప్పి నేను కట్ చేస్తున్నాను కేక్, ఎందుకంటే నా బర్త్డే అని చెప్పాను కదా ఆ రోజు. అండ్ అక్కడ స్టాఫ్ వాళ్ళందరికి కానీ ఇచ్చాము స్వీట్స్ అండ్ కేక్ అంతా. అండ్ ఇక్కడైతే మేము కీ తీసుకుంటున్నాము. చాలా అంటే చాలా ప్రౌడ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ కార్ డెలివరీ అయ్యేటప్పుడు కాదు ప్రౌడ్ మూమెంట్, మా ఊర్లో మేము కార్లో వస్తూ పోతూ ఉంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి, మా అమ్మ వాళ్ళకి అలాగే ఉంది, అలాగే మాకు కూడా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊర్లో మనకంటూ ఒక సొంత కారులో ఇట్లాగా వచ్చి వెళ్ళడం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది కదా. అదే నేను షార్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను. పండగ అప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఒక చిన్న షార్ట్ వీడియో తీసాం కదా. సో అప్పుడు కానీ చెప్పాను చాలా ప్రౌడ్గా అనిపిస్తుందని. సో అదనమాట. అండ్ కార్ ఎందుకు లేట్ అయింది అంటే, యాక్చువల్లీ జిని పుట్టిన 1 monthకే మేము మా అక్క వాళ్ళ కార్ యూజ్ చేయడము ఆపేసామన్నమాట, డ్యూ టు సమ్ ఫ్యామిలీ ఇష్యూస్. అండ్ అప్పటి నుంచి ఏంటంటే జినికి ఎప్పుడన్నా బయటికి వెళ్ళాలన్నా, అంటే చెప్పలేం కదా, చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎప్పుడు ఎలా ఉంటుందో మనకైతే అస్సలు మనం ప్రిడిక్ట్ చేయలేము. సో ఉన్నట్టుండి బాగలేదు, లేదా వ్యాక్సినేషన్ అప్పుడు అట్లాగా బైక్లో వెళ్ళేసి వచ్చేవాళ్ళం అనమాట. చాలా బాధ అనిపించేది నాకు, అరే ఇంత బతుకుతా కూడా కార్ తీసుకోలేకపోతున్నామే అని. సో ఇంకా నేను గట్టిగా డిసైడ్ అయ్యి మా ఆయనకి చెప్పాను. మా హస్బెండ్ ఏంటంటే ఫస్ట్ మ్యాగ్నెట్ తీసుకోవాలనుకున్నాము, నిసాన్ మ్యాగ్నెట్. అది హై ఎండ్ వచ్చేసి టాప్ మోడల్ 9.2, 9.5 సంథింగ్ అలా ఉన్నింది. కాకపోతే కొంచెం ట్రెండ్ మారుతూ వస్తుంది కదా. సో ఇప్పుడంతా సన్ రూఫ్ వచ్చేసింది, అంటే అంతకుముందు నుంచే ఉందిలేండి, ఇప్పుడు బాగా ట్రెండింగ్లోకి వచ్చేసింది సన్ రూఫ్ కదా. సో నేనేమన్నానంటే సన్ రూఫ్ తీసేసుకుందాము అని చెప్పాను. సో అందుకని చెప్పి మేము సన్ రూఫ్ తీసుకోవడానికి ఇంకా ప్లాన్స్ చేంజ్ చేసేసామన్నమాట కంప్లీట్గా. సో చాలానే నడిచాయి. నెక్సాన్ తీసుకుందాం అనుకున్నాము, అలాగే బ్రిజా తీసుకుందాం అనుకున్నాము. అవి మరీ ఓవర్గా అయిపోతుంది, మన బడ్జెట్ దాటిపోతుంది అనుకొని ఇంకా మేము i20కి వచ్చేసాము. మేము తీసుకుంది i20 ఆప్షనల్ అండి, హై అండ్ టాప్ మోడల్ అనమాట. 11.84 సంథింగ్ అలా పడింది. ఓకే,
రీజనబులే అనిపించింది, మరీ బడ్జెట్ ఏమీ క్రాస్ అవ్వలేదని. యాక్చువల్గా అయితే కియాకి మేము అడ్వాన్స్గానే ఇచ్చేసాము 25,000 అలాగా. కాకపోతే అది మాకు టయానికి డెలివరీ చేయలేకపోయారు వాళ్ళు. సో అందుకని చెప్పి అంటే i20 అలాగే కియా రెండు ఒకేసారి ప్యారలల్గా చేస్తున్నాము. నాకైతే i20 నచ్చింది. అంటే విడ్త్ వైజ్ కానీ అలాగే కార్ కంపాక్టబిలిటీ కానీ మొత్తం ఎవ్రీథింగ్ నాకు i20 నచ్చింది. కియా ఏంటంటే అది ఇప్పుడు వస్తున్న దానికి ఏమంటారు, ఇప్పుడు అన్నీ ఇవి కదా నడుస్తున్నాయి, ఏమంటారు వాటిని, ఇప్పుడంతా ఎస్యూవీ కదా నడుస్తుంది ట్రెండింగ్లో మంచిగా. మాదేంటంటే కంప్లీట్ స్పోర్ట్స్ మోడల్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం నాకైతే ఎవ్రీథింగ్ A to Z మంచిగా నచ్చేసింది. సో అందుకని చెప్పి దీనికే వెళ్ళిపోయాము. అండ్ టైంకి మనకి డెలివరీ అవ్వట్లేదు కదా అని చెప్పి మా హస్బెండ్ కూడా కంప్లీట్ దీనికే ఫుల్ సపోర్ట్ చేసేసి ఇదే తీసేసుకున్నాము. అండ్ అక్కడ తీసుకున్నప్పుడు స్టాఫ్ బిహేవ్ చేసిన విధానం కానీ అంతా చాలా మంచిగా, చాలా రెస్పాన్సిబుల్గా మొత్తం చేశారండి. చూస్తున్నారు కదా మీరు వీడియోలో. అండ్ మేమైతే కార్ తీసుకొని ఒకేసారి వచ్చేటప్పుడు పూజ కానీ చేయించుకొని వచ్చేసాము. ఇదన్నమాట ఈ వీడియో. ఇంకా చాలా మాట్లాడవచ్చు దీని గురించి, కాకపోతే మరీ ఎక్కువగా చెప్తే చాలామంది బోర్గా కానీ ఫీల్ అవుతారు. దానికి ఒక సెపరేట్ వీడియో చేస్తాను కార్ గురించి. నాకైతే అంత ఫుల్ డీటెయిల్స్ లేదు, మా హస్బెండ్ చేత చెప్పిస్తాను. సో వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ముఖ్యంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. చాలా అంటే చాలా అవసరం మీ సపోర్ట్ నాకు. థ్యాంక్ యూ. బాయ్.